హాయ్ వ్యాస్, వెల్కమ్ టు ఇష్టసఖి. మరి ఈరోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. ఇక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయో లుక్కేసిద్దామా? సో వ్యాస్, ఈ రోజు మనకి ప్రజ్ఞా శారీస్లో లేటెస్ట్ కలెక్షన్స్ న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు అరుణ గారు ఉన్నారు. సో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో అవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు. సో ఇవాళ మాకు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారండి? మనం డిజైనర్ వేర్లో డిఫరెంట్ స్టైల్. ఓకే, ఫ్యాన్సీలోనే. ఓకే మేడం, వచ్చేసి మనకు గోల్డ్ కలర్లోనే డిఫరెంట్ స్టైల్ వచ్చాం అనమాట. సారీ అంతా కూడా పార్టీ వేర్ సారీ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు గోల్డెన్ లో వస్తుందండి. సారీ అంతా కూడా మనకు పార్టీ వేర్ లో చాలా బాగుంటుంది అనమాట. కలర్స్ కూడా చాలా బాగుంటుంది. బోర్డర్ కూడా చూసినట్లయితే మనకు మాక్సిమం రెడ్ కలర్స్ అలా కలర్స్ చూస్తుంటాం కదా. బోర్డర్స్ అనేది చాలా రేర్ గా తీసుకున్నాం. పీచ్ పింక్ లోనే మనకు హైలైట్ గా తీసుకున్నాం అనమాట. బోర్డర్స్ అంతా కూడా బోర్డర్లు అంతా కూడా మనకు పీచ్ పింక్ ఇచ్చేసి దానిపైన నుంచి అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ రాణి పింక్ కలర్ తోటి హైలైట్ గా ఇచ్చారు అనమాట. దాని మీద అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి సీక్వెన్సీ వర్క్ అనేది హైలైట్ గా ఇచ్చారు. దాంట్లో కూడా అక్కడక్కడ మనకు స్టోన్ వర్క్ అనేది కూడా ఫిల్లింగ్ ఇచ్చారు మధ్య మధ్యలో అంతా కూడా. ఇటు సైడ్ అటు సైడ్ మనకి హైలైట్ గా ఇచ్చేసారు. బార్డర్ లో చూసినట్లయితే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తోటి మనకి పల్ బార్డర్ అనేది హైలైట్ గా ఇచ్చారు. బార్డర్ మీద నుంచి ఇది మనకి షోల్డర్ పార్ట్ లో మాత్రం కొంచెం లెంతీగా మనకి షార్ట్ గా తీసుకున్నాం అనమాట. కింద బార్డర్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చాం. అంటే మనకు పై బార్డర్ అయితే మాత్రం సింగిల్ ఇచ్చాం కదా, కింద వచ్చేటప్పుడు మనకి డబుల్ బార్డర్ అనేది కొంచెం రిచ్ గా తీసుకున్నాం. దాంట్లో కూడా బంచ్ అనేది కొంచెం గ్రాండ్ గా ఇచ్చాం అనమాట. బార్డర్ అనేది చాలా రిచ్ గా తీసుకున్నాము. మిడిల్ అంతా కూడా ప్లైన్ గా కాకుండా టిష్యూ మీద షెల్ఫ్ వివింగ్ లైన్స్ తోటి మనకు గ్రాండ్ గా ఇచ్చారు. మొత్తం అంతా కూడా క్రీపర్ డిజైన్, లీఫ్ డిజైన్ అనేది హైలైట్ గా ఇస్తూ మధ్య మధ్యలో అంతా కూడా మనకు పళ్ళు అనేది గోల్డ్ పళ్ళు అనేది హైలైట్ గా ఇచ్చారు. సారీ అంతా హెవీ లుక్ ఇచ్చి గోల్డ్ పళ్ళు అనేది మనకు ఫేస్ చేశారు అనమాట. మిడిల్ లో వచ్చేసి మళ్ళీ మనకు స్టోన్ వర్క్ ఇచ్చారు అండ్ గోల్డ్ తోటి మనకు పింక్ కలర్ తోటి హైలైట్ గా ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా సారీ అంతా మనకి ఇలాగే కంటిన్యూ, సారీ అంతా ఇలానే రన్ అవుతుందండి. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ తీసుకున్నామండి. పింక్ లోనే మనకు కాంట్రాస్ట్ ఇచ్చేసారు. రా సిల్క్ క్లాత్ తోటి మనకు జూట్ క్లాత్ ఇచ్చారు. హ్యాండ్స్ కి మాత్రం మళ్ళీ మనకు గోల్డెన్ అనేది ఇచ్చారు అనమాట. హ్యాండ్స్ కి నీట్ గా హెవీగా కనిపించేదానికి. ఇందులో కూడా మనకు కలర్స్ ఉన్నాయి అనమాట. బేస్ కలర్ అయితే మనకు కామన్ గా క్రీమే వస్తూ ఉంటుంది. ఈ కలర్స్ అనేది మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి బార్డర్స్ లలో. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 3950కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 3950 రూపీస్ కి మనకి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ చాలా రీజనబుల్ ప్రైస్ కి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకు బనారస్ కూర పట్టు వస్తుందండి. కలర్ చూసినట్లయితే మనకు పికాక్ గ్రీన్ తీసుకున్నాం అనమాట. దీంట్లో అంతా కూడా మనకు పికాక్ బ్లూ షేడ్ లో ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మనం డిఫరెంట్ కలర్స్ అనేది తీసుకున్నాం. మనకి యాష్ కలర్ తోటి బోర్డర్ అంతా కూడా గ్రే కలర్ ఇచ్చేస్తూ దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ లైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. అవుట్ లైన్ లో మనకు ఒక పాపింగ్ లాగా పింక్ కలర్ అనేది యాడ్ చేశారండి. మిడిల్ లో వచ్చేసి మనకు ప్లైన్ గా కాకుండా లీఫ్ డిజైన్ అనేది మనకు హైలైట్ గా ఇచ్చారు. క్రీపర్స్ అంతా కూడా మనకు బంచ్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు అనమాట. ఫ్లవర్స్ అంతా కూడా మనకు ఒక పెటల్స్ లాగా మనకు 3 పెటల్స్ మనకు హైలైట్ గా ఇచ్చారు అనమాట. అవునండి. పై బార్డర్ అంతా కూడా మనం గోల్డెన్ లో చూస్తాం కదా, కింద బార్డర్ వచ్చేటప్పుడు మనకి సిల్వర్ ఇచ్చారనమాట. పైన గోల్డ్ కింద సిల్వర్ అనేది ఆపోజిట్ కలర్స్ తోటి తీసుకున్నాము. దీంట్లో కూడా మనకు యాష్ కలర్ ఇచ్చారు. గ్రే కలర్ మీద ఇచ్చేస్తూ మళ్ళీ పింక్ కలర్ అవుట్ లైన్ అంతా కూడా పింక్ ఇచ్చారనమాట. హెవీగా ఇచ్చారు. సారీ అంతా మనకి ఇదే రిచ్ లుక్ తోటి ఉంటుందండి. మ్యారేజ్ కి అలా వెళ్ళే వాళ్ళకి కూడా మనకు గ్రాండ్ గా పట్టు సారీస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇలా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. సారీ కూడా పళ్ళ పాటు చూసినట్లయితే కూడా బార్డర్ లో ఏదైతే లైన్స్ డిజైన్ చూస్తామో సిల్వర్ తోటి, అదే లైన్స్ డిజైన్ ఒకటి వచ్చేసి గోల్డ్, ఒకటి సిల్వర్. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు 2 షేడ్స్ లో మనకు కింద పైన బార్డర్స్ లో మనకి సిల్వర్ గోల్డ్ యూస్ చేస్తారు కదా, అదే విధంగా పళ్ళ పాటలో కూడా ఆల్టర్నేట్ ఇచ్చారు. ఒకటి సిల్వర్, ఒకటి గోల్డ్. ఇట్లా ఆల్టర్నేట్ గా సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. పళ్ళ పాటు బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు ప్లైన్ గా కాకుండా షెల్ఫ్ తోటి మనకి లైన్స్ అనేది కంటిన్యూ చేస్తారు. యాష్ కలర్ లోనే కొంచెం డార్క్ లైట్ ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చేస్తారు అనమాట బ్లౌజ్ పార్ట్ అంతా కూడా. ఓకే, ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో, పన్నులో కూడా మనకు కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 4950కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 4950 రూపీస్ కి మనకి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ ప్రజ్ఞా సారీస్ లో రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ లోనే సమ్మర్ డిజైన్, సమ్మర్ వేర్ తీసుకున్నామండి. కూల్ కలర్స్ మీద అంతా కూడా డిజైన్స్ అనేది డిఫరెంట్ గా ఇచ్చాము. బార్డర్ చూసినట్లయితే కూడా ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ అనేది హైలైట్ గా ఇచ్చాము అనమాట. ఇటు సైడ్ రావ్ సిల్క్ తోటి మనకు గ్రీన్ కలర్ తోటి ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు ఫ్లోరల్ ప్రింట్ అనేది కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చాము అనమాట. ఒకటి వచ్చేసి పింక్ కలర్, యాష్ కలర్, అల్లో
కలర్ ఇట్లా మనకి హైలైట్గా బార్డర్ మీద అంతా కూడా గ్రాండ్గా ఇచ్చాము. మిడిల్ అంతా ప్లెయిన్గా కాకుండా డాల్ డిజైన్ అనేది చాలా రిచ్గా ఇచ్చాము అనమాట. డాల్స్ అంతా కూడా మనకి యాష్ కలర్, ఆరెంజ్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్గా కలర్స్ తోటి ఇచ్చేస్తూ మధ్యలో ప్లెయిన్గా కాకుండా అక్కడక్కడ ఫ్లవర్ వర్క్ అనేది కూడా ఎంబోత్ అవుతూ మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అనమాట. పాచ్ వర్క్ స్టైల్లోనే ఇచ్చేసారు. మిడిల్ అంతా కూడా మనకు ఫ్లవర్ ప్రింటెడ్ ఇస్తూ మధ్యలో అంతా కూడా పాచ్ వర్క్ అనేది హైలైట్గా ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే కూడా పైన షోల్డర్ పార్ట్ ఏదైతే మనం ఫ్లోరల్ ప్రింట్ చూసామో అదే విధంగా అదే రన్ చేస్తూ వచ్చారనమాట. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి, హెవీగానే వస్తుంది. ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మనకు హాఫ్ వరకే మనకు వర్క్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఓకే, మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది, డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బర్డ్స్ డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారనమాట. మిడిల్ అంతా కూడా బర్డ్స్ ఎక్కువ హెవీగా ఇస్తూ ఉంటారు. దీని పళ్ళు కూడా మనకు చాలా రిచ్ గానే ఇచ్చారండి. మొత్తం అంతా కూడా డాల్ డిజైన్ అనేది ఒక రథం స్టైల్లో మనకి హైలైట్గా ఇచ్చారు. దాంతో కూడా మనకి పర్సన్స్ హైలైట్గా తీసుకున్నారు అనమాట. కలర్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్గా. బ్లౌజ్ కూడా మళ్ళీ మనకు ఫ్లోరలే ఇచ్చామండి, ఎందుకంటే బార్డర్ అంతా కూడా మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకు ఫ్లోరల్ ఇచ్చేస్తాం. ఇందులో కూడా మనకు కలర్స్ చాలానే ఉన్నాయి, అంటే అన్ని కూడా మనకు కూల్ కలర్స్ వస్తూ ఉంటాయి అనమాట. బార్డర్స్ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. దీంట్లో కూడా కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. కలర్స్ చాలానే ఉన్నాయి, సమ్మర్ పర్పస్ చాలా బాగుంటాయి అనమాట. జస్ట్ మనకి 850కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. ఓన్లీ 850 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు గ్లాస్ కూర వస్తుందండి. గ్లాస్ కూర అంటే కొంచెం మనకు ట్రాన్స్పరెంట్ స్టైల్లో ఇస్తారనమాట. మాక్సిమం వీటిలో మనకు ప్రింటెడ్ స్టైల్లో చూస్తూ ఉంటాము. ఇది అనేది మనకు కొంచెం గద్వాల్ ఫోల్డింగ్ స్టైల్లో ఇచ్చారనమాట. బోర్డర్స్లో చూసినట్లయితే కూడా మనకు బనారస్ బోర్డర్ అనేది చాలా రిచ్గా తీసుకున్నాం. మనకు వచ్చేసి కలర్ చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు పికాక్ బ్లూ కలర్కి మనకు పింక్ కలర్ అనేది చాలా రేర్గా ఇచ్చారు. బనారస్ బోర్డర్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు చెక్స్ పార్టల్ అంతా కూడా గోల్డెన్ అనేది ఇచ్చేసి ఒక చెక్స్ వచ్చేసి మనకు ప్లెయిన్ గా ఇస్తే ఇంకో చెక్స్ వచ్చేసి మనకు ఫిల్లింగ్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. కింద బార్డర్ కూడా సేమ్ అలానే వచ్చేస్తుంది అనమాట. గ్లాస్ నెట్ మీద మనకి హైలైట్ గా ఇచ్చారు. సేమ్ బార్డర్ అంతా కూడా అలానే రన్ చేస్తూ వచ్చారు. ఓకే, దీని పళ్ళ పట్టు చూసినట్లయితే కూడా పింక్ కలర్ తోటి ఇచ్చి సారీ లేదైతే మనం బాక్స్ వచ్చేసి మనకి ప్లెయిన్ గా ఒక బాక్స్ వచ్చే బుట్టి ఇచ్చారు కదా, సేమ్ ఎగ్జాక్ట్ మనకి పళ్ళ పట్టులో కూడా అలానే ఇచ్చేసారు అనమాట. బ్లౌజ్ కూడా మనకు సేమ్ అలానే పళ్ళు ఏదైతే చూసామో అదే వేరియేషన్ లో మనకు బ్లౌజ్ కూడా అదే కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది. అనేది అవునండి చాలా బాగా నడుస్తున్నాయి అనమాట. ప్రింట్ స్టైల్లోనే వీటిలో కూడా మనకు డిఫరెంట్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1750కే మనకి సారీ అవైలబుల్ ఉంది. చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1750 రూపీస్కి మనకి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ ప్రజ్ఞా సారీస్లో రీజనబుల్ ప్రైస్. ఇది వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ కోటాలో వస్తుందండి. మనకి ప్యూర్ కోటా వస్తుంది అనమాట. సమ్మర్ పర్పస్ చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, మనం వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. స్కై బ్లూ కలర్ లో వచ్చేసి బోర్డర్ వచ్చేసి మనకి గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ అంతా ప్లెయిన్ గా కాకుండా చెక్స్ అనేది మనకు హైలైట్ గా ఇచ్చారు అనమాట. ఇవాళ రేపు గద్వాల్ పట్టులు అలా వస్తుంది. ఇప్పుడు ప్రతి దానికి మాక్సిమం మనకి చెక్స్ డిజైన్స్ అనేది గోల్డ్ మీద ఫ్యాన్సీగా నడుస్తున్నాయి. కింద బార్డర్ అనేది కూడా చాలా గ్రాండ్ గా తీసుకున్నాం. పైన అంతా కూడా మనకి ఇలా చెక్స్ ఇచ్చేస్తూ కింద బార్డర్ అనేది కాంట్రాస్ట్ కూడా మనకి చాలా రిచ్ గా ఇచ్చాం అనమాట. బ్లాక్ బేస్ మీద అంతా కూడా మనకు ప్యారెట్స్ డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చేసి దాంట్లో వచ్చేసి ప్యారెట్స్ అంతా మనకు ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము. ఈ బ్లూ కలర్ అంతా కూడా టర్న్ చేస్తున్నట్టు వేవ్ డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చాం అనమాట. దాని క్రీపర్స్ కూడా అక్కడక్కడ మనకు లోటస్ ఫ్లవర్ అనేది రెడ్ కలర్ తోటి హైలైట్ గా ఇచ్చాం. సారీలో బోర్డర్ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. అండ్ కడ్డీ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. కడ్డీ బోర్డర్ అండి. ఈ బోర్డర్ అనేది చాలా రేర్ గా ఇచ్చారన్నమాట. బోర్డర్ మీద అన్ని డిజైన్ చాలా రిచ్ గా ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. అది మనకి షోల్డర్ పార్ట్ లో ఫిల్స్ పార్ట్ లో హెవీగా కనిపిస్తుంది. పళ్ళ పార్ట్ చూసినట్లయితే జస్ట్ మనకి బ్లాక్ కలర్ తోటి ఒక లైన్ అనేది కంటిన్యూ చేశారు. టాజిల్స్ ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఉంటుంది. ప్లెయిన్ గా ఇచ్చేసి 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చాము. మనకు బ్యాక్ సైడ్ ఏదైనా వర్క్ చేయించుకోవాలి నెక్ పర్పస్ కి మనకు గోల్డెన్ అనేది హైలైట్ గా ఇచ్చారు. ఓకే, సమ్మర్ లో చాలా కంఫర్ట్ సారీ అని చెప్పొచ్చు అండి ఇది. సో ఇది మనకి దీంట్లో కూడా కలర్స్ ఎంత వరకు ఉంటాయండి? కూడా చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1400 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ, చాలా లైట్ వెయిట్ సారీ అని చెప్పొచ్చండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1400 రూపీస్కి ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్గా ఉంది. ఇవే కాకుండా ఇంకెన్నో సారీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా సారీస్కి. అలాగే మన ప్రజ్ఞా సారీస్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి మనకి కుకట్పల్లిలో వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఇవి రెండు కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి కోటాలోనే డిఫరెంట్ స్టైల్ తీసుకున్నామండి. 2 షేడ్స్ అనేది మనకి సారీలో యాడ్ చేస్తూ వచ్చాము. యాష్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో 2 షేడ్స్ అనేది మనకి హైలైట్గా ఇచ్చారనమాట. బార్డర్ చూసినట్లయితే కూడా మనకి పీచ్ కలర్ ఇచ్చారు అండ్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా మొత్తం అంతా కూడా క్రీపర్స్కి అంతా
కూడా క్రీమ్ కలర్ ఇస్తూ లీవ్స్ వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ ఇచ్చారు. దాని పర్పస్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ తోటి బేస్ లైన్ లాగా మనకు కంటిన్యూ చేశారు అనమాట. అవుట్ లైన్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ తోటి లైన్ లో ఇచ్చేసారు. ఇందులో మనకు బర్డ్స్ అనేది కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. మన బోర్డర్ అంతా కూడా పీచ్ కలర్ యూస్ చేస్తాం కదా, బర్డ్స్ కంతా కూడా మనకు పీచ్ అనేది చాలా రిచ్ గా ఇచ్చారు అనమాట. చాలా నేచురల్ గా ఉందని చెప్పొచ్చు. లీఫ్ కలర్, ప్యారెట్ కలర్ ఇవన్నీ మనకి నేచురల్ లుక్ అనేది నేచురల్ గా ఇచ్చారు అనమాట. లీవ్స్ కూడా మనకి హైలైట్ గా ఇచ్చారు. సారీ అంతా కూడా మనకు షోల్డర్ పార్ట్ ఇలానే వస్తుందండి. ఫ్రిల్స్ కి వచ్చేటప్పుడు మళ్ళీ మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ వచ్చాం అనమాట. ఓకే, ఓన్లీ సింగిల్ బర్డ్స్ అనేది అవునండి, సింగిల్ అనేది మనకు ఒక లీఫ్ మీద మనకు సింగిల్ గా ఇచ్చేసారు. ఒక క్రీపర్ డిజైన్ ఇచ్చి లీఫ్ డిజైన్ మీద చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఓకే, బార్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతూ వస్తుందండి. అండ్ దీని పళ్ళు కూడా సేమ్ బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ లో కంటిన్యూ అవుతుంది కాబట్టి జస్ట్ వేరియేషన్ కోసం అనేది ఇచ్చారు. ఓకే, దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అండి. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కి వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ కూడా ఇచ్చారు. ఓకే, హ్యాండ్ పర్పస్ కి కొంచెం ఏమైనా డిజైన్ చేయించుకోవాలన్నా బాగుంటుంది. ఇందులో కూడా మనకి కలర్స్ అవునండి, కలర్స్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. ఓకే, దీని ప్రైస్ అండి? దీని కాస్ట్ వచ్చేసి మనకు 1950 పడుతుందండి. కలర్స్ కూడా 3-4 కలర్స్ ఉన్నాయి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1950 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రజ్ఞ శారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూద్దాం. ఇది వచ్చేసి మనకు టిష్యూ కోటాలోనే వస్తుందండి. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు బ్లాక్ బేస్ మీద బోర్డర్ అంతా కూడా మనకు హైలైట్ గా ఇచ్చారు. నుంచి మళ్ళీ మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తోటి మనకు లైన్స్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. అవుట్ లైన్ అంతా కూడా ఇన్నర్ లైన్ లో మిడిల్ అంతా కూడా మనకు ప్లైన్ గా ఇచ్చేసారు. కింద బోర్డర్ అనేది చాలా రిచ్ గా తీసుకున్నాం, హైలైట్ గా ఇచ్చాం. ఏంటంటే బర్డ్స్ అనేది కూడా కొంచెం మనకు బ్రాడ్ గా బర్డ్స్ డిజైన్ అనేది కూడా చాలా హైలైట్ గా ఇచ్చాం. బర్డ్స్ కూడా చూసినట్లయితే ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ యూస్ చేస్తారు. మిడిల్ అంతా కూడా మనకి యాష్ కలర్ తోటి ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. ఫ్లవర్ వర్క్ ఇస్తూ మళ్ళీ మనకి అంతా కూడా క్రీపర్స్ అంతా క్రీమ్ కలర్ బేస్ మీద ఇచ్చేసారు అనమాట. చాలా రిచ్ గా బార్డర్ మీద అంతా కూడా ఇలానే చాలా గ్రాండ్ గా తీసుకున్నాం. 3D స్టైల్లో స్టైల్లో వచ్చేస్తుంటుంది. పై బార్డర్ ఏదైతే చూసాం బ్లాక్ బార్డర్ అదే అనేది కింద కూడా రన్ చేస్తూ వచ్చారు. డిజైన్స్ కూడా సారీ అంతా అలాగే కంటిన్యూ, సారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి. దీని పళ్ళు అండి? పళ్ళు వచ్చేసి మనకి జస్ట్ అదే బార్డర్ గోల్డెన్ తోటి మనకి బ్లాక్ బేస్ మీద ఒక లైన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లైన్ గా ఇచ్చేసి జస్ట్ హ్యాండ్స్ మాత్రం ఈ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇందులో కూడా కలర్స్ చాలానే ఉన్నాయండి. అంటే బేస్ కలర్ మాత్రం మనకు క్రీమే వస్తూ ఉంటుంది. బర్డ్స్ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సైడ్ కలర్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో కూడా కలర్స్ చాయిస్ చాలా ఉన్నాయి కాబట్టి కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1975కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1975 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రజ్ఞ శారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కోరా పట్టులోనే బనారస్ కోరా పట్టు వస్తుందండి, లెనిన్ స్టైల్లో. ఇంత కూడా మనకు కనకాంబరం కలర్ తీసుకున్నాను. బార్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ కాపర్ జరీ స్టైల్లో ఇచ్చారు. బార్డర్ మీద అంతా మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకు చిన్న చిన్న బుటీస్ అనేది చాలా రేర్గా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకు గోల్డెన్ డిజైన్ అంతా కూడా మనకు బాక్స్ స్టైల్లో, మనకు డైమండ్ బాక్స్ స్టైల్లో ఇచ్చారు. దాంట్లో కూడా వేరియేషన్ మనకు డిఫరెంట్ స్టైల్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇస్తూ దాని నుంచి అంతా కూడా మనకు టర్న్ చేస్తున్నట్టు గోల్డ్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు. మిడిల్లో ప్లైన్గా కాకుండా బంచెస్ అంతా కూడా మనకి చిన్న బంచ్ చాలా గ్రాండ్గా ఇచ్చారండి. ఆ ఫ్లవర్ కూడా ఒకటి పింక్ కలర్, ఒకటి గ్రీన్ కలర్, ఆల్టర్నేట్గా మనకు ఎల్లో, ఇట్లా మనకి సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. అంటే బ్రాడ్ ఫ్లవర్స్ వద్దు, చిన్న ఫ్లవర్స్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి. కింద బార్డర్ కూడా మనకు పైన ఏదైతే చూసామో అదే బార్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వచ్చారనమాట. సారీ అంతా కూడా ఇలానే మనకి చాలా రిచ్గా ఇచ్చారండి. చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి వాటికి కూడా చాలా బాగుంటుంది. పళ్ళ జస్ట్ మనకు కడ్డీ బార్డర్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు. మిడిల్లో కడ్డీ, ఇటు సైడ్ అటు సైడ్ మనకు ఎడ్జ్లో కూడా కడ్డీ లైన్ కంటిన్యూ చేశారనమాట. ఓకే, దీని బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్ కలర్ తోటి ఇచ్చేసి సేమ్ మనకు బార్డర్ కూడా రన్ చేశారనమాట. బార్డర్ ఇచ్చారు అండ్ పైపింగ్ తోటి కూడా ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చారనమాట. సారీలో వచ్చిన కలరే. ఓకే, సో ఇదంతా మనకి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 9800కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 9800 రూపీస్కి ప్రజ్ఞ శారీస్లో అవైలబుల్గా ఉంది. సో ఇది చూస్తేనే ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. కలర్ కాంబినేషన్స్ కానీ మనది ఏవైతే సెల్ఫ్ కలర్ ఉందో ఇదంతా ఒకసారి మానిక్యూర్కి చేస్తే ఎలా ఉంటుందో చూద్దామండి. ఓకే, ఇందాక చూసాం కదా వ్యూయర్స్, యాక్చువల్గా శారీ చూస్తేనే చాలా బ్యూటిఫుల్గా ఉందండి, కానీ కడితే ఇంకా అదిరిపోయిందని చెప్పొచ్చు. బికాజ్ ఈ కలర్ కాంబినేషన్ ఏదైతే మనం యూస్ చేసామో ఇది చాలా రేర్ కలర్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా కనకాంబరం కలర్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో ఫస్ట్ మనం బార్డర్ చూస్తే కనుక మనకి 2 sides కూడా కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారు. అండ్ సైడ్లో పైపింగ్ కోసం మనకి ఆరెంజ్ కలర్ అనేది ఇచ్చారు. ఈ కడ్డీ బార్డర్ వచ్చేసి మనకి ఒక 5 inches వరకు ఉంటుంది. అండ్ అలాగే శారీ పార్ట్లో చూస్తే కనుక మనకి మొత్తం గోల్డ్ కలర్ జరీలో ఒక లీఫ్ డిజైన్ అనేది, ఒక తీగ డిజైన్ అనేది మొత్తం కంటిన్యూగా ఉంటుంది. అండ్ అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు.
అండ్ ఫ్లవర్స్ లో కూడా మనకి ఏదైతే పైపింగ్ లో యూస్ చేశారో ఆరెంజ్ కలర్, అదే ఆరెంజ్ కలర్ అనేది మనకి చిన్న ఫ్లవర్ బుట్టి లాగా వేరియేషన్ చూపించడానికి ఇచ్చారు. ఈ శారీ అంతా మనకి సేమ్ ఇదే కంటిన్యూ అవుతుందండి. అండ్ ఫిల్స్ పార్ట్ లో కూడా మనకి చాలా హెవీగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ కలర్ లో మనకి ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అనేది ఫ్లవర్ బుటీస్ లో ఇచ్చారు కాబట్టి అది అనేది మనకు కొంచెం ఎక్కువగా హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ అలాగే దీని పళ్ళు చూస్తే కనుక మనకి మొత్తం కడ్డీ స్టైల్లో ఉందండి. మొత్తం మనం ఏదైతే బార్డర్స్ లో చూసామో కడ్డీ డిజైన్, అదే కడ్డీ డిజైన్ స్టైల్లో మనకి శారీ అంతా ఇలాగే ఉంటుంది. పళ్ళు పాటలో కొంచెం హెవీగా ఒక 1/2 మీటర్ వరకు మనకి పళ్ళు పాటు ఇది హైలైట్ అవుతుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూస్తే కనుక మనం ఏదైతే శారీ కలర్ చూసామో అదే సెల్ఫ్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఇచ్చారు. అండ్ హ్యాండ్ పర్పస్ యూస్ చేసుకోవడానికి మనకి కడ్డీ బార్డర్ కూడా కంటిన్యూగా ఇచ్చారు. అండ్ పైపింగ్ కి కూడా మనం ఏదైతే ఆరెంజ్ కలర్ చూసామో ఆ పైపింగ్ అనేది చూసామో ఇది నెక్ పర్పస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ శారీ మనకి సమ్మర్ లో చాలా కంఫర్టబుల్ శారీ అని చెప్పొచ్చు, బికాస్ లైట్ వెయిట్ గా ఉంది అండ్ సమ్మర్ లో కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఫ్యాన్సీ వేర్ శారీ ఇది వచ్చేసి మనకి ఎల్లో పింక్ కాంబినేషన్లో ఇచ్చారండి. జూట్ క్లాత్ మీద అంతా కూడా బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు, కడ్డీ బార్డర్ ఇచ్చేసారనమాట. మధ్యలో అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది చాలా గ్రాండ్గా తీసుకున్నారు. కింద వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ హ్యూమన్ డాల్స్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చాం. మొత్తం అంతా కూడా మనకు యాష్ కలర్ దీని మీద అంతా కూడా మనకు పింక్ బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చారు. ట్రెడిషనల్ స్టైల్ ఉంటుంది డాల్స్ కూడా మనకి. కడ్డీ బార్డర్ అనేది సేమ్ కింద కూడా కంటిన్యూగా అవుతూ ఉంటుంది. హ్యూమన్ డాల్స్ అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తున్నాయి. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి ఇచ్చారనమాట. వేరియేషన్ లైన్స్ లాగా డిజైన్ చేసి పింక్ కలర్ ఇచ్చారండి. ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నామండి. పింక్ కలర్ లో కాంట్రాస్ట్ తీసుకున్నాం బ్లౌజ్ అంతా కూడా. కడ్డీ బార్డర్స్ అనేవి మనకి కంటిన్యూ హ్యాండ్ పర్పస్ కి అవి యూస్ చేసుకోవచ్చు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2950 పడుతుందండి. కలర్స్ కూడా మనకి చాలానే అవైలబుల్ గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2950 రూపీస్ కి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉంది. ఇవే కాకుండా ఇంకెన్నో శారీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి. అలాగే మన ప్రజ్ఞా శారీస్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయి. తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ సిల్క్ లో వస్తుందండి. ఇది కూడా మనకి ఏంటంటే సీ గ్రీన్ లో వస్తుందండి. దీంట్లో కూడా ఏంటంటే మనకి ప్రింట్స్ అనేది చాలా రిచ్ గా తీసుకున్నాం అనమాట. వచ్చేసి మనకి ఎలిఫెంట్ తీసుకున్నారు, ఇంకోటి వచ్చేసి మనకు డాల్ డిజైన్ తీసుకున్నారు, ఇలా మనకు కోకోనట్స్ ఇట్లా మనకు బోర్డర్ మీద అంతా కూడా హైలైట్ గా ఇచ్చారనమాట. బోర్డర్ అనేది చాలా వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ వేవ్ స్టైల్ లో ఇస్తూ దాంట్లో కూడా ఏంటంటే మనకు టెంపుల్ డిజైన్ స్టైల్ మనకు క్రీమ్ కలర్ లో ఇచ్చేసి మొత్తం అంతా కూడా మనకు ఒక పర్సన్ అనేది హైలైట్ గా ఇచ్చారనమాట. ఒక డాల్ డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా రిచ్ గా తీసుకున్నారు. ఇలా బోర్డర్ మీద అంతా కూడా చాలా హైలైట్ గా చాలా రిచ్ గా తీసుకున్నామండి. హెవీగా ఉంటుంది అనమాట. బోర్డర్ అంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా మళ్ళీ మనకు పింక్ కలర్ అనేది ఇచ్చారు. బోర్డర్ మీద అంతా కూడా మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి రన్ చేస్తూ వచ్చారు. ఇదంతా మనకు ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్ లో ఇచ్చారండి. మొత్తం అంతా కూడా డిజిటల్, అవునండి డిజిటల్ ప్రింట్ అనేది చాలా రిచ్ గా ఇచ్చారు. పళ్ళ పాటలో కూడా చాలా రిచ్ గానే తీసుకున్నాం. బోర్డర్లో ఏదైతే మనం ఒక పర్సన్ వచ్చి మనం ఎలిఫెంట్ డిజైన్ చూస్తామో అదే విధంగా చాలా గ్రాండ్ గా తీసుకున్నాం. పళ్ళ పాట అంతా కూడా ఇదంతా మనకు ఒక వాల్ మీద ఉన్నట్టు ఉంటుంది స్టైల్. ఓకే, దీని బ్లౌజ్ అండి? బ్లౌజ్ కూడా మనకు సీ గ్రీన్ బ్లౌజ్ వచ్చేస్తుందండి, ప్లెయిన్ గా ఇచ్చేసారు. ఓకే, మన ఏదైతే సారీ కలర్ ఉందో సెల్ఫ్ కలర్ అదే కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. వీటిలో కూడా మనకు డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2800కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2800 రూపీస్ కి మనకి చాలా లైట్ వెయిట్ గా ఉన్న సారీ ప్రజ్ఞా సారీస్ లో రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూద్దాం. ఇది వచ్చేసి మనకి లెనిన్ జూట్ లో వస్తుందండి. మ్యాంగో ఎల్లో అనేది చాలా రేర్ గా ఇస్తూ ఉంటారు అనమాట. బోర్డర్ అంతా కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. బనారస్ లోనే మనకి లెనిన్ జూట్ తీసుకున్నారు అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకి కచ్ వర్క్ స్టైల్ లో ఇచ్చారు. మొత్తం మనకి బంచెస్ అంతా కూడా రోజ్ బంచెస్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి మనకి రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి అవుట్ లైన్ ఇచ్చారు. మిడిల్ అంతా మనకి రెడ్ ఇస్తూ అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ ఇచ్చారు. క్రీపర్స్ కి అంతా కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ తోటి యాడ్ చేశారు. అక్కడక్కడ మనకి లీవ్స్ అంతా కూడా గ్రీన్ కలర్ తో ఇచ్చారు అనమాట. లీవ్స్ అంతా ఇదంతా కూడా మనకి క్రీపర్ స్టైల్ షోల్డర్ పార్ట్ అంతా మనకి ఇలానే హెవీగా వస్తుందండి. రోజ్ బంచెస్ లో కూడా మనం పట్లర్ చూసినట్లయితే స్మాల్ సైజ్ లో కూడా మనకి కంటిన్యూ చేస్తారు అనమాట. సో వాళ్ళంతా కొంచెం బ్రాడ్ గా ఇచ్చారు, మళ్ళీ స్మాల్ గా ఇలా రోజ్ బంచెస్ అంతా కూడా ఇలానే రన్
అవుతూ వస్తుంది. ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ వచ్చామండి. ఫ్రిల్స్ అంతా కూడా మనకు హాఫ్ డిజైన్ కన్నా ఇంకా మనకు షార్ట్ లోనే ఇచ్చాం అనమాట. మనకి హైట్ ఉన్న వాళ్ళకి అయితే ఇక్కడ వరకు అంటే కొంచెం రిస్క్ పడుతుంటారు, అలా కాకుండా ఇది మనకు కొంచెం షార్ట్ గా చేయించాం అనమాట. ఇలా డిఫరెంట్ స్టైల్ వచ్చేసి కంటిన్యూ అవుతూ వస్తుంది. దీని పళ్ళు అండి, పళ్ళ పట్టు చూసినట్లయితే మళ్ళీ మనకు రెడ్ కలర్ పళ్ళలో ఇచ్చారండి. ఎల్లోకి రెడ్ అనేది కొంచెం రేర్గా, ఎందుకంటే శారీలు అంతా కూడా రెడ్ కలర్ యూస్ చేస్తారు కాబట్టి రెడ్ కలర్ తోటి ఇచ్చారు. రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి మనకి లైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ మనకి పళ్ళ పట్లో 3 వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. మిడిల్ లో మనకి వేరియేషన్ కి ఎల్లో కలర్ కూడా యాడ్ చేశారనమాట. మళ్ళీ మనకి రెడ్ కలర్ ఇచ్చేస్తూ టాజల్స్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లోనే తీసుకున్నామండి, రెడ్ కలర్ ఇచ్చారు అనమాట. ఎందుకంటే వర్క్ అంతా కూడా రెడ్ యూస్ చేస్తాం కాబట్టి కాంట్రాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకు కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. ఓకే, దీని ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 3100కే మనకి శారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 3100 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి లెనిన్ జూట్లోనే వస్తుందండి. లెనిన్ జూట్ అంటే మనకి మాక్సిమం స్టిఫ్లో ఉంటుంది కదా, ఇది మనకి జస్ట్ ఫాలింగ్ క్లాత్ లా తీసుకున్నాం అనమాట. స్కై బ్లూ కలర్కి అంతా కూడా మనకి గోల్డెన్ బోర్డర్స్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. స్కై బ్లూలో అంతా కూడా మనకి శారీ ఇలానే ఇచ్చేసారు. మిడిల్లో కూడా మనం పట్లర్ చూసినట్లయితే మనకి చిన్న లైన్స్ లాగా కంటిన్యూ చేస్తారు, కనిపిస్తూ ఉంటుంది అనమాట. మధ్యలో అంతా ప్లెయిన్ గా కాకుండా ఒక బాక్స్ అనేది గోల్డెన్ బాక్సెస్ హైలైట్ గా ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. అంటే మనం బుటీస్ చూస్తూ ఉంటాం కదా, అలా కాకుండా బాక్స్ స్టైల్ మనకి చాలా రిచ్ గా ఇచ్చారు. అవునండి, కింద బోర్డర్ మనం పైన ఏదైతే షోల్డర్ పార్ట్ చూసామో అదే బోర్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వచ్చారు. సైలెంట్ కలర్ అనేది దీనికి పళ్ళు కూడా చూసినట్లయితే మనకి మెంత ఎల్లో అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అనమాట. దాంట్లో ప్లెయిన్ గా కాకుండా లైన్స్ గోల్డెన్ లైన్స్ ఇచ్చారు. ఎడ్ సైడ్ ఎడ్జ్ లో మనకి చాలా దగ్గర గ్యాప్ లేకుండా 10 లైన్స్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు కొంచెం గ్యాప్ తోటి ఒక 20 లైన్స్ అనేది మనకి పళ్ళ పట్లో హైలైట్ గా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నామండి, ఎల్లో కలర్ ఇచ్చారనమాట. పళ్ళు ఏదైతే చూసామో అదే విధంగా మనకు బ్లౌజ్ కూడా అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఎయిట్ సైడ్ వచ్చేసి చిన్న బార్డర్స్ హైలైట్ గా ఇచ్చారు. ఇందులో కూడా కలర్స్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. 1550కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. ఓన్లీ 1550 రూపీస్కి ఈ శారీ మనకి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. ఇవే కాకుండా ఇంకెన్నో శారీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. అలాగే మన ప్రజ్ఞా శారీస్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి మనకి కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఈ 2 షాప్స్లో కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్కి శారీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కాటన్ కోటా వస్తుందండి, సమ్మర్ పర్పస్. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకి కలంకార్ బేస్లో మనకు రా సిల్క్ మీద బోర్డర్ అంతా కూడా మనకి కలంకారీ ప్రింట్ స్టైల్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఎలిఫెంట్ డిజైన్స్ అంతా కూడా మనకు బంచెస్ అంతా కూడా మనకి కలంకారీ ప్యాచెస్ మొత్తం అంతా కూడా స్టిచ్ చేశారనమాట. ఎలిఫెంట్ డిజైన్స్ పెట్టి మొత్తం అంతా కూడా ఇలా ఇచ్చేసి కింద బోర్డర్లో కొంచెం ఎలిఫెంట్స్ అనేది కొంచెం బ్రాడ్గా తీసుకున్నాం. పైన వచ్చేటప్పటికి చిన్న స్మాల్గా ఇచ్చాం, కింద బోర్డర్ అనేది కొంచెం గ్రాండ్గా ఇచ్చాం అనమాట. పెద్దగా ఎలిఫెంట్స్ అనేది హైలైట్గా ఇచ్చాం. పైన ఏదైతే షోల్డర్ పార్ట్లో చూసాం అదే బోర్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వచ్చాం అదే డిజైన్ తోటి. షెల్ఫ్లోనే ఇలానే ప్లెయిన్ గా ఇచ్చేసి దీని మిడిల్ అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా అక్కడక్కడ కూడా మిర్రర్ తోటి మనకు సేమ్ కలర్ తోటి ఇచ్చేసాం అన్నమాట. మిర్రర్ వర్క్ 2 సైడ్స్ ఇదే బోర్డర్ వచ్చేస్తుందండి. పళ్ళ పాట్లో కూడా బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు కాంట్రాస్ట్ ఇచ్చాం పీచ్ కలర్ తోటి, ఎందుకంటే ఎలిఫెంట్స్ కి అంతా కూడా అదే కలర్ యూస్ చేస్తారు కాబట్టి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చాం. చాలా బాగుంటుందండి. ఇందులో కూడా మనకు కలర్స్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1650కే మనకి సారీ అవైలబుల్ ఉంది. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 1650 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, మాకు సమ్మర్ వేర్లో ఇంత బ్యూటిఫుల్ శారీస్ చాలా కంఫర్ట్గా ఉండే శారీస్ అన్ని రీజనబుల్ ప్రైజెస్కి చూపించినందుకు థ్యాంక్స్. ఓకే అండి. సో చూసారు కదా వ్యూవర్స్, మన ప్రజ్ఞా శారీస్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ప్రజ్ఞా శారీస్ని విజిట్ చేయండి. ఇదండి ఇవాళ టీచర్స్కి, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.